నా పేరు కురుమూర్తి, సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శిని. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ కలిసి 5వ తారీఖు రోజు కోడంగల్లో రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి చేసి ఖచ్చితంగా టీచర్లకు గత ప్రభుత్వం 2 లక్షల రూపాయలు టీచర్కు ₹1,00,000 హెల్పర్కి ఇస్తామని చెప్పేసి జీవో 10 కేసీఆర్ విడుదల చేసిండు. అప్పట్లోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, ఆ జీవో అమలు కాలేదు. కొత్తగా వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఏ డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, మీరైతే రిటైర్డ్ కానీ మీరు ఇళ్ళలో కొండి తర్వాత ఆలోచిస్తామని చెప్పడం అంటే గత 40 సంవత్సరాలుగా ₹70 నుంచి ప్రారంభమైనటువంటి అంగన్వాడీలు ఈరోజు వృద్ధాప్యంలోకి వచ్చినటువంటి వాళ్ళకు వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ కొడుకు కోడలు కానీ ఈరోజు బోవెట్టే పరిస్థితి, మీరు ఏం తెచ్చిన ఇళ్లకు అని చెప్పేసి కోడళ్ళు కొడుకులు ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం ఇచ్చే జీవో 10ని పునరుద్ధరించి ప్రభుత్వం హామీ ఇచ్చింది, ప్రభుత్వం వాగ్దానం చేసింది కాబట్టి ఆ హామీని వెంటనే అమలు చేసి 2 లక్షల టీచర్కు ఆయాకు ₹1,00,000 చివరి నెల వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని సిఐటి డిమాండ్ చేస్తాం. రేపు 15వ తారీఖు రోజు ఎమ్మెల్యేల ఇండ్ల ముట్టడి ఉంది. మహంనగర్లో ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి క్యాంప్ ఆఫీసులో ముట్టడి చేస్తాం. ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు 3 ప్రాజెక్టుల నుంచి 60 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తల్లి రావాలని చెప్పేసి వాళ్ళందరికీ మేము విజ్ఞప్తిస్తాం. ఆలోపు ప్రభుత్వం వెంటనే స్పందించి గత ప్రభుత్వం జీవోను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.